వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైల్లో సరెండర్ కానున్నారు. మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన ఆయన మధ్యంతర బెయిల్పై బయట ఉన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు గాను 5 రోజుల పాటు బెయిల్ ఇచ్చింది ఏసీబీ కోర్టు. ఆ గడువు ముగియడంతో తాను రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లి స్వచ్ఛందంగా సరెండర్ కానున్నారు. ఏపీ మద్యం కుంభకోణం కేసులో మిథున్ రెడ్డి A4 నిందితుడిగా ఉన్నారు. ఆయన రెగ్యులర్ బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. కానీ ప్రత్యేక దర్యాప్తు బృందం ఆయన పాత్రపై స్పష్టమైన ఆధారాలు చూపించింది. దీంతో బెయిల్ దక్కకుండా పోయింది. మరోవైపు ఇదే కేసులో అరెస్టైన సీనియర్ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీలు బెయిల్పై విడుదలయ్యారు. కానీ మధ్యంతర బెయిల్పై విడుదలైన పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మాత్రం తిరిగి జైల్లోకి రావాల్సి వచ్చింది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆయన లొంగిపోనున్నారు. మద్యం కుంభకోణంలో ఎంపీ మిథున్ రెడ్డి పాత్ర ఉందని ప్రత్యేక దర్యాప్తు బృందం కేసు నమోదు చేసింది. ఆయనపై లోతైన విచారణను కొనసాగించింది. మద్యం సరఫరా చేసే డిస్టిలరీలు, మద్యం తయారు చేసే సంస్థలను స్వాధీనం చేసుకుని పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి భారీ అవినీతికి పాల్పడ్డారన్నది అభియోగం. ఇందులో అంతిమ లబ్ధిదారుడు తర్వాత ఎక్కువగా లబ్ధి పొందింది పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అని ప్రత్యేక దర్యాప్తు బృందం ఛార్జిషీట్లో స్పష్టంగా చెప్పింది. నెలకు 5 కోట్ల రూపాయల వరకు కమిషన్ల రూపంలో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కొల్లగొట్టారని పేర్కొంది. అందుకు సంబంధించి ఆధారాలను సైతం సిట్ చూపించగలిగింది. అందుకే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి బెయిల్ లభించడం లేదు. గత 47 రోజులుగా ఆయన రిమాండ్ ఖైదీగా కొనసాగుతూ వచ్చారు. ఉపరాష్ట్రపతి ఎన్నిక జరిగిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో పార్టీ ఎంపీలను సమన్వయం చేసుకునేందుకు గాను తనకు అవకాశం ఇవ్వాలని, మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు మిథున్ రెడ్డి. దీంతో కోర్టు 5 రోజుల కిందట షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. దాని గడువు ఈ రోజుతో ముగియడంతో మిథున్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైల్లో సరెండర్ కానున్నారు. అయితే అదే సమయంలో ఆయన రెగ్యులర్ బెయిల్పై కోర్టు విచారణ చేపట్టనుంది. ఎటువంటి ఆధారాలు చూపలేదని చెబుతూ సీనియర్ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీలకు బెయిల్ వచ్చింది. అలాగే తమకు బెయిల్ లభిస్తుందని పెద్దిరెడ్డి మిథున్ రెడ్డితో పాటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆశిస్తున్నారు. అయితే ఇద్దరు నేతల విషయంలో మాత్రం పక్కా ఆధారాలతో సిట్ ఛార్జిషీట్ దాఖలు చేసినట్టు తెలుస్తోంది.